ఈ రోజు నుంచి జాగ్రఫీ క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాం. ఈ జాగ్రఫీలో మొత్తం 4 పార్ట్స్ ఉంటాయి. జనరల్ జాగ్రఫీ, ఫిజికల్ జాగ్రఫీ, ఎకనమిక్ జాగ్రఫీ అండ్ హ్యూమన్ జాగ్రఫీ అని. ఫస్ట్ మనం జనరల్ జాగ్రఫీ అంటే సాధారణ భూగోళ శాస్త్రం గురించి నేర్చుకోబోతున్నాం. దీని తర్వాత మిగిలిన ఫిజికల్ జాగ్రఫీ, ఎకనమిక్ జాగ్రఫీ అండ్ హ్యూమన్ జాగ్రఫీలు నేర్చుకుంటాం. ఈ జనరల్ జాగ్రఫీలో ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ అంటే సౌర వ్యవస్థలో లేదా సౌర కుటుంబంలో భూమి అని. అసలు సౌర వ్యవస్థలో భూమి అని ఎందుకు అంటున్నాం? యూనివర్స్లో భూమి అనొచ్చు లేదా గెలాక్సీలో భూమి అని అనొచ్చు కదా. ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా ఒక ఫ్రెండ్ మీ ఊరు వచ్చి మీ ఇంటికి వస్తే అడ్రస్ చెప్పమని మీకు కాల్ చేశాడు అనుకోండి. నాలాంటోడైతే ఫస్ట్ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. కానీ మీరు అలా చెయ్యరు కాబట్టి ఫస్ట్ మీ లొకేషన్ షేర్ చేస్తారు. ఆయనకి అర్థం కాలేదనుకోండి, మీ ఏరియా పేరు చెప్పి అక్కడికి వచ్చి కాల్ చేయమంటారు. మీ ఏరియాకి వచ్చిన తర్వాత కాల్ చేస్తే అప్పుడు మీరేం చేస్తారు? దగ్గరలో ఉన్న ఏదో ఒక ఫేమస్ బిల్డింగ్ ఆర్ ల్యాండ్ మార్క్ చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ స్టేషన్కి ఆపోజిట్ అనో, హాస్పిటల్ పక్క సందులోనో, లేదా ఏదో ఒక ఫేమస్ షాప్. ఆ లొకేషన్ చెప్పి అక్కడి నుంచి మీ ఇంటికి ఎలా రావాలో డైరెక్షన్స్ ఇస్తారు. ఇప్పుడు మీ ఇంటికి వచ్చే ఫ్రెండ్ అసలు మనిషి కాదనుకోండి, ఈ యూనివర్స్లో ఉన్న వేరే గ్రహం నుంచి మీకు కాల్ చేసి అడ్రస్ చెప్పమన్నాడు అనుకోండి. అప్పుడు మీరు ఫస్ట్ ఇండియా అని చెప్తారు. వాడు అదెక్కడా అంటాడు. ఎర్త్ మీద అంటారు మీరు. వాడు ఏ ఎర్త్ అని అడుగుతాడు, ఎందుకంటే యూనివర్స్లో ఎర్త్ లాంటి గ్రహాలు చాలా ఉన్నాయి కాబట్టి. అప్పుడు మీరు ఏం చేస్తారు? మనకి దగ్గరగా ఉన్న ల్యాండ్ మార్క్ ఏదోటి చెప్పాలి. అటువంటి ల్యాండ్ మార్క్ ఏముంది మన దగ్గరలో? సూర్యుడు. సో ఆ సూర్యుడిని బేస్ చేసుకుని మీ అడ్రస్ చెప్తారు. ఏమని? ఫస్ట్ నువ్వు సూర్యుడి దగ్గరకు వచ్చాయి, ఆ సూర్యుడి దగ్గర నుంచి 3వ గ్రహమే మా ఎర్త్ అని. సో ఈ ఎంటైర్ యూనివర్స్లో మన అడ్రస్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం ఎంచుకున్న ల్యాండ్ మార్కే సూర్యుడు. ఈ సూర్యుడి చుట్టూ ఎర్త్ ఒకటే కాదు కదా, 8 ప్లానెట్స్ తిరుగుతున్నాయి. వాటికి సంబంధించి దాదాపు 700 వరకు నేచురల్ శాటిలైట్స్ తిరుగుతున్నాయి. 5 అఫీషియల్గా రికగ్నైజ్ చేయబడ్డ ప్లూటో లాంటి డ్వార్ఫ్ ప్లానెట్స్ తిరుగుతున్నాయి. మిలియన్స్ ఆఫ్ ఆస్ట్రాయిడ్స్ అండ్ కామెట్స్ అంటే గ్రహ శకలాలు, తోకచుక్కలు కూడా తిరుగుతున్నాయి. మనకి సెంటిమెంట్స్ ఎక్కువ కాబట్టి వీటన్నిటినీ కలిపి మనం సూర్యుడి పేరు మీదుగా సౌర కుటుంబం అని పిలుస్తాం. ఇంగ్లీష్ వాడికి సెంటిమెంట్స్ లేవు కాబట్టి ఇదంతా ఒక సిస్టమ్ కింద భావించి వాడు సోలార్ సిస్టమ్ అని పిలుస్తాడు. ఇప్పుడు కొంచెం జూమ్ చేసి చూద్దాం. మన ఎర్త్ ఎక్కడుందని చెప్పుకున్నాం? సౌర కుటుంబం లేదా సౌర వ్యవస్థ లేదా సోలార్ సిస్టంలో ఉంది. ఈ సోలార్ సిస్టమ్ ఎక్కడుంది అంటే పాలపుంతలో ఉంది, గెలాక్సీ. ఈ గెలాక్సీ ఎక్కడుంది అంటే విశ్వంలో ఉంది, యూనివర్స్. సో ఈ సౌర వ్యవస్థలో భూమి అనే టాపిక్ క్లియర్గా అర్థం చేసుకోవడానికి మనం ఈ డిస్కషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది? విశ్వం లేదా యూనివర్స్ నుంచి. ఈ యూనివర్స్ అనే పదం యూనివర్సమ్ అనే ఒక లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. ఈ యూనివర్సమ్ అనే లాటిన్ వర్డ్కి మీనింగ్ ఏంటంటే ఆల్ థింగ్స్, హోల్, ఎంటైర్ ఆర్ కలెక్టివ్. సింపుల్గా చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న మొత్తం పదార్థాన్ని మనం యూనివర్స్ అని పిలుస్తున్నాం. ఈ యూనివర్స్ యొక్క పుట్టుక గురించి, పరిణామం గురించి అండ్ ఫ్యూచర్లో ఇది ఏమవ్వబోతుంది అనే వాటి గురించి స్టడీ చేసే శాస్త్రాన్ని కాస్మాలజీ అంటారు. తెలుగులో అయితే విశ్వశాస్త్రం అని చెప్పచ్చు. ఈ విశ్వంలో ఉన్న ఆబ్జెక్ట్స్ లైక్ సన్ గురించి, ప్లానెట్స్ గురించి, గెలాక్సీస్ గురించి ఇలాంటి వాటి గురించి స్టడీ చేసే శాస్త్రాన్నేమో ఆస్ట్రానమీ అంటారు. మళ్ళీ ఆస్ట్రాలజీ వేరు, దానికి దీనికి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆస్ట్రాలజీ అంటే జ్యోతిష శాస్త్రం, మనం చెప్పుకునేది ఆస్ట్రానమీ గురించి, ఖగోళ శాస్త్రం అనొచ్చు. నెక్స్ట్ యూనివర్స్ లేదా విశ్వం ఎలా ఆవిర్భవించింది అన్న దాని మీద డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి. ఎక్కువ మంది యాక్సెప్ట్ చేసిన థియరీ ఏంటంటే బిగ్ బ్యాంగ్ థియరీ, తెలుగులో అయితే మహావిస్ఫోటన సిద్ధాంతం అంటారు. ఈ బిగ్ బ్యాంగ్ థియరీని బెల్జియం దేశానికి చెందిన కాస్మాలజిస్ట్ జార్జెస్ లెమేటర్ 1927లో ప్రపోజ్ చేశాడు. చాలామంది బిగ్ బ్యాంగ్ థియరీ అంటే విశ్వంలో ఒక పరమాణువు విస్ఫోటనం అయింది అని చెప్తారు. కానీ విశ్వంలో పరమాణువు విస్ఫోటనం అవడం కాదు, ఈ విశ్వమే ఒక సంపీడన స్థితిలో పరమాణువు సైజులో ఉండేది. దీన్నే కొంచెం సింప్లిఫై చేసి చెప్పాలంటే ఈ విశ్వం పుట్టుక అత్యంత వేడిగా పీడనంతో ఉన్న ఒక సూక్ష్మమైన బిందువుగా ప్రారంభమైంది. ఈ బిందువులో పీడనం ఎక్కువయ్యి ఇది ఒకేసారి బ్లాస్ట్ అయ్యి క్రమంగా ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది. కోర్స్ ఇప్పుడు కూడా ఇంకా ఎక్స్పాండ్ అవుతూనే ఉందనుకోండి. ఇలా ఇది వేగంగా విస్తరించి క్రమంగా చల్లబడి నక్షత్రాలు, గెలాక్సీలు ఇలా ప్రస్తుతం మనం చూస్తున్న ప్రతిదాన్ని ఫామ్ చేసింది. సో విశ్వం అంటే ఏంటో, ఇది ఎలా పుట్టిందో క్లారిటీ వచ్చింది కదా మనకి. నెక్స్ట్ ఈ విశ్వంలో ఏముంటాయి? నక్షత్రాల సమూహాలు ఉంటాయి. ఈ నక్షత్రాల సమూహాలను ఏమని పిలుస్తారంటే గెలాక్సీస్ అని పిలుస్తారు. ఈ గెలాక్సీ అనేది ఒక గ్రీక్ వర్డ్. స్టార్టింగ్లో యూనివర్సం అనేది ఏ వర్డ్ అని చెప్పుకున్నాం? లాటిన్ వర్డ్. గెలాక్సీ అనేదేమో గ్రీక్ వర్డ్. ఇది 2 సెపరేట్ వర్డ్స్ నుంచి ఫామ్ అయింది. గెలా అంటే మిల్కీ అని అర్థం, యాక్సియాస్ అంటే పాత్ అని అర్థం. అందుకే దీన్ని తెలుగులో పాలపుంత అంటారు. జనరల్గా మనం ఏ గెలాక్సీని అయినా సరే మిల్కీవే లేదా పాలపుంత అని పిలవచ్చు. కానీ మనం ఏం చేస్తామంటే మనం ప్రస్తుతం ఉంటున్న గెలాక్సీని మిల్కీవే అని పిలుచుకుంటున్నాం. సో మన సూర్యుడు భాగంగా ఉన్న గెలాక్సీని ఏమని పిలుస్తారు అంటే మిల్కీవే అంటారు. తెలుగులో అయితే పాలపుంత అంటారు, ఆకాశగంగా అని కూడా పిలుస్తారు. మన గెలాక్సీ లాంటివి యూనివర్స్లో ఎన్ని గెలాక్సీస్ ఉంటాయంటే అన్కౌంటబుల్ అని చెప్పచ్చు. అప్రాక్సిమేట్లీ ఇప్పటివరకు ఒక 2 ట్రిలియన్ గెలాక్సీస్ని ఫైండ్ అవుట్ చేశారు. ఈ 2 ట్రిలియన్స్కి పైగా ఉన్న గెలాక్సీలలో మనం ఉండే మిల్కీవే గెలాక్సీ ఒకటి. ఈ మిల్కీవేకి దగ్గరలో ఉండే ఇంకో గెలాక్సీ పేరు చెప్పమని అడిగారు అనుకోండి, ఆన్సర్ ఏంటంటే ఆండ్రోమిడా.
సో నియరెస్ట్ గెలాక్సీ టు ద మిల్కీ వే ఏంటంటే ఆండ్రోమీడా. అండ్ ఇప్పటి వరకు మనం గుర్తించిన గెలాక్సీల్లో అతిపెద్ద గెలాక్సీ ఏదని అడిగారు అనుకోండి, ఆన్సర్ ఏంటంటే అల్సియోనెస్. ఈ అల్సియోనెస్ని రీసెంట్గా 2022లోనే గుర్తించారు. నెక్స్ట్ షేప్స్ ఆఫ్ గెలాక్సీస్. ఈ గెలాక్సీస్ ఏ షేప్లో ఉంటాయని అడిగారు అనుకోండి, మొత్తం 3 రకాల షేప్స్లో ఉంటాయి. ఏంటంటే అవి సర్క్యులర్ గెలాక్సీస్, స్పైరల్ ఆర్ ఎలిప్టికల్ గెలాక్సీస్, ఇర్రెగ్యులర్ గెలాక్సీస్. తెలుగులో చెప్పాలంటే గుండ్రంగా ఉండే గెలాక్సీలు ఉంటాయి, దీర్ఘవృత్తాకారంలో ఉండే గెలాక్సీలు ఉంటాయి, అలానే ఒక క్రమమైన ఆకారం లేని అక్రమాకారంలో ఉండే గెలాక్సీస్ కూడా ఉంటాయి. ఈ గెలాక్సీస్ యొక్క షేప్స్ దేని మీద ఆధారపడి ఉంటాయని అడిగారు అనుకోండి, ఆ గెలాక్సీ యొక్క వయసు మీద ఆధారపడి ఉంటాయి. ఇనీషియల్గా గెలాక్సీ అనేది ఫామ్ అయినప్పుడు దానికి ఒక సర్టెన్ షేప్ అంటూ ఏమీ ఉండదు, ఇర్రెగ్యులర్ షేప్లో ఉంటాయి. అంటే పిల్ల గెలాక్సీలు అనమాట. కొంచెం ఏజ్ వచ్చేసరికి ఎలిప్టికల్ షేప్లోకి మారుతాయి, బాగా ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి రౌండ్గా మారుతాయి. సో ఈ షేప్ని బట్టి గెలాక్సీ యొక్క వయసుని అంచనా వేయచ్చు. రౌండ్గా ఉంది అంటే దాని అర్థం ఏంటి, బాగా ఓల్డ్ గెలాక్సీ అని అర్థం. దీర్ఘవృత్తాకారంలో ఉంటే మిడిల్ ఏజ్డ్ అంటే మధ్యస్థ వయసు ఉన్న గెలాక్సీ అని అర్థం. అక్రమాకారంలో ఉంటే రీసెంట్లీ ఫార్మ్డ్ గెలాక్సీ అని అర్థం. మరి మనం ప్రస్తుతం ఉంటున్న మిల్కీవే గెలాక్సీ లేదా పాలపుంత ఏ షేప్లో ఉంటుందంటే ఎలిప్టికల్ లేదా స్పైరల్ షేప్లో ఉంటుంది, అంటే దీర్ఘవృత్తాకారం. సో దీని మీనింగ్ ఏంటి, ఇది మిడిల్ ఏజ్డ్ గెలాక్సీ. ఈ గెలాక్సీల మధ్య దూరాన్ని కొలిచే ప్రమాణం ఏదని అడిగారు అనుకోండి, ఆన్సర్ ఏంటంటే లైట్ ఇయర్స్, కాంతి సంవత్సరాలు. శూన్యంలో కాంతి ఒక సంవత్సర కాలంలో ప్రయాణించే దూరం. ప్రస్తుతం మనం ఉంటున్న గెలాక్సీ యొక్క డయామీటర్ అంటే వ్యాసం ఎంత ఉంటుంది అని అడిగారు అనుకోండి, 1,20,000 కాంతి సంవత్సరాలు. కాంతి సంవత్సరం అంటే ఏమని చెప్పుకున్నాం, శూన్యంలో కాంతి ఒక సంవత్సర కాలంలో ప్రయాణించే దూరం. అసలు వాక్యూమ్లో కాంతి ఒక సెకండ్కి ఎంత దూరం ప్రయాణిస్తుందంటే 29,97,92,458 మీటర్లు. దీన్ని ఇంకోలా చెప్పాలంటే సెకండ్కి దాదాపు 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మరి ఒక సంవత్సర కాలంలో ఎంత డిస్టెన్స్ ప్రయాణిస్తుందంటే 9.461 ఇంటూ 10⁻12 కిలోమీటర్స్. సో యూనివర్స్లో 2 ఆబ్జెక్ట్స్ మధ్య దూరాన్ని కొలిచే ప్రమాణం ఏది అని అడిగితే ఆన్సర్ ఏంటి, లైట్ ఇయర్స్. అలానే లాంగెస్ట్ మెజర్మెంట్ టు డిటర్మైన్ ద డిస్టెన్సెస్. ఈ దూరాలను కొలిచే అతిపెద్ద ప్రమాణం ఏది అని అడిగితే ఆన్సర్ ఏంటంటే పార్సెక్. 1 పార్సెక్ ఈజ్ ఈక్వల్ టు 3.26 లైట్ ఇయర్స్. ఎక్కడి వరకు ఓకే కదా. అసలు గెలాక్సీ అంటే ఏమని చెప్పుకున్నాం, నక్షత్రాల సమూహం. గెలాక్సీలో ఏముంటాయి, స్టార్స్ ఉంటాయి. ఈ స్టార్ అంటే ఏంటి, స్టార్ ఈజ్ నథింగ్ బట్ సెల్ఫ్ ల్యూమినస్ బాడీ. తెలుగులో చెప్పాలంటే స్వయం ప్రకాశిత శక్తి ఉండే ఖగోళ వస్తువునే మనం స్టార్ లేదా నక్షత్రం అని పిలుస్తాం. అసలు ఏదైనా ఖగోళ వస్తువుకి స్వయం ప్రకాశిత శక్తి ఎలా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక పేపర్ ఉంది, ఇది ప్రకాశించాలంటే నేను ఏం చేయాలి, ఒక మ్యాచ్ స్టిక్ లేదా లైటర్తో దీనికి నిప్పు పెట్టాలి, అప్పుడు అది ప్రకాశవంతంగా వెలుగుతుంది. ఈ ప్రకాశం ఆ పేపర్కి ఎక్కడి నుంచి వస్తుంది అంటే దానిలో ఉష్ణం, కాంతి జనరేట్ అవ్వడం వల్ల. ఎలా జనరేట్ అయ్యాయి, నేను మ్యాచ్ స్టిక్తో వెలిగించడం వల్ల. కానీ మన నక్షత్రాలు ఇలా కాదు కదా, స్వయం ప్రకాశకాలు. అంటే ఎవడో బయట నుంచి వెలిగించిన అవసరం లేకుండానే వాటికి అవే ప్రకాశిస్తున్నాయి. మరి వాటికి ఈ ఉష్ణం, కాంతి ఎలా వస్తున్నాయంటే న్యూక్లియర్ ఫ్యూజన్ వల్ల. తెలుగులో అయితే కేంద్రక సంలీన చర్య. ఈ నక్షత్రాల్లో ముఖ్యంగా ఉండే వాయువులు ఏంటంటే హైడ్రోజన్ అండ్ హీలియం. ఈ హైడ్రోజన్ ఏమో 72% ఉంటుంది, హీలియం ఒక 26% ఉంటుంది. ఈ హైడ్రోజన్, హీలియం పరమాణువులు ఒకదానితో ఒకటి ఢీకొనడం వల్ల ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ జరిగి నక్షత్రాల ఉష్ణం అండ్ కాంతి జనరేట్ అవుతాయి. సో దీనివల్ల వస్తుంది ఈ నక్షత్రాలకి స్వయం ప్రకాశిత శక్తి అనేది. ఈ నక్షత్రాల్లో 72% హైడ్రోజన్ ఉంటుందని చెప్పుకున్నాం, 26% ఏమో హీలియం ఉంటుందని చెప్పుకున్నాం. 72 + 26 98% కదా. మరి మిగతా 2% ఏముంటాయంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. అసలు ఈ నక్షత్రాలు ఎలా పుడతాయంటే నీహారిక లేదా నెబ్యులా. నక్షత్రాల జన్మస్థలాన్ని మనం నీహారిక లేదా నెబ్యులా అని పిలుస్తాం. నీహారిక అంటే ఏం లేదు, అత్యధిక వేగంతోనూ ఉష్ణంతోనూ ప్రయాణిస్తున్న ధూళి మేఘం అని చెప్పచ్చు. ఇలా అత్యధిక వేగంతో పరిభ్రమించడం వల్ల వీటిలో ఉష్ణోగ్రత అంతకంతకు పెరిగి ఇవి నక్షత్రాలుగా మారటం జరుగుతుంది. మన భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది అని అడిగారు అనుకోండి, ఆబ్వియస్లీ ఆన్సర్ ఏమవుతుంది, సన్, సూర్యుడు. అదే విచ్ ఈజ్ ద క్లోజెస్ట్ స్టార్ అవుట్ సైడ్ అవర్ సోలార్ సిస్టమ్ అని అడిగారు అనుకోండి, దానికి ఆన్సర్ ఏంటంటే ప్రాక్సిమా సెంటారి. ఇక్కడ ఎర్త్ టు సన్ మధ్య డిస్టెన్స్ 8.3 లైట్ మినిట్స్. అంటే సన్ నుంచి లైట్ భూమికి చేరడానికి దాదాపు 8 నిమిషాల 16 సెకండ్లు పడుతుంది. అదే ఎర్త్ టు ప్రాక్సిమా సెంటారీ మధ్య డిస్టెన్స్ ఎంత అంటే 4.3 లైట్ ఇయర్స్. అంటే ప్రాక్సిమా సెంటారీ నుంచి లైట్ మన భూమికి చేరడానికి దాదాపు 4.5 సంవత్సరాలు పడుతుంది. ఇక్కడ నంబర్స్ జాగ్రత్తగా చూడండి. ఫస్ట్దేమో 8.3 లైట్ మినిట్స్ అంటున్నాం, సెకండ్దేమో 4.3 లైట్ ఇయర్స్ అంటున్నాం. సో నోట్స్ రాసుకునేటప్పుడు క్లియర్గా రాసుకోండి. ఈ నక్షత్రాలు అనేవి మనకి 3 డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్ ఉంటాయి, బ్లూ, రెడ్ అండ్ ఎల్లో. ఈ కలర్స్ దేని మీద ఆధారపడతాయంటే ఆ నక్షత్రాల యొక్క ఇంటీరియర్ టెంపరేచర్ అంటే అంతర్గత ఉష్ణోగ్రతల మీద ఆధారపడి ఉంటాయి.
ఆ నక్షత్రం యొక్క అంతర్గత ఉష్ణోగ్రత అధికంగా ఉంటే ఆ నక్షత్రం నీలం రంగులో ఉంటుంది. అంతర్గత ఉష్ణోగ్రత తక్కువగా ఉంటే ఆ నక్షత్రం ఎరుపు రంగులో ఉంటుంది. ఇదే ఈ అంతర్గత ఉష్ణోగ్రత మధ్యస్థంగా ఉందనుకోండి, అంటే మీడియంగా ఉంటే ఆ నక్షత్రం పసుపు రంగులో ఉంటుంది. ఇంతకుముందు గెలాక్సీల షేప్స్ ఆధారంగా ఆ గెలాక్సీల యొక్క వయసుని ఏ విధంగా అయితే చెప్పామో, అలానే ఈ నక్షత్రాల కలర్స్ ఆధారంగా కూడా నక్షత్రాల వయసులు మనం చెప్పచ్చు. నక్షత్రంలో హయ్యెస్ట్ టెంపరేచర్ ఎప్పుడు ఉంటుందంటే ఆ నక్షత్రం యంగ్గా ఉన్నప్పుడు ఉంటుంది. యంగ్ బ్లడ్ అంటాం కదా. సో యంగ్గా ఉండే నక్షత్రం ఏ కలర్లో ఉంటుంది? నీలం రంగులో ఉంటుంది. ఒక నక్షత్రంలో తక్కువ ఉష్ణోగ్రత ఉంది అంటే ఆ నక్షత్రం ఓల్డ్ అయిపోయిందని అర్థం. అప్పుడు ఆ నక్షత్రం ఏ కలర్లో ఉంటుందంటే ఎరుపు రంగులో ఉంటుంది. మధ్యస్థ ఉష్ణోగ్రత ఎప్పుడు ఉంటుందంటే ఆ నక్షత్రం మిడిల్ ఏజ్లో ఉన్నప్పుడు. సో మిడిల్ ఏజ్లో ఉన్న నక్షత్రం ఏ కలర్లో ఉంటుందని చెప్పచ్చు? పసుపు రంగులో. మనకి అతి దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు. సూర్యుడు మనకి ఏ కలర్లో కనిపిస్తాడు? ఎల్లో కలర్లో. దీని మీనింగ్ ఏంటంటే సూర్యుడు మిడిల్ ఏజ్డ్ స్టార్, అంటే మధ్యస్థ వయసులో ఉన్న ఒక నక్షత్రం. ఇక్కడ మీరు అడగొచ్చు, అదేంటి మరి ఉదయం సాయంత్రం వేళల్లో సూర్యుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు కదా అని. యాక్చువల్లీ సూర్యుడు అసలు రంగు అయితే ఎల్లోనే. బట్ ఉదయం సాయంత్రం వేళల్లో సన్ రేస్ ఎర్త్ని రీచ్ అవ్వడానికి లాంగెస్ట్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో వాతావరణంలో ఉన్న డస్ట్ పార్టికల్స్ ఆ రేస్ని స్కాటర్ చేసేస్తాయి, అంటే చెల్లాచెదరయ్యేలా చేసేస్తాయి. దీనివల్ల మనకి సన్ రెడ్గా కనిపిస్తాడు. అండ్ ఈ ప్రాసెస్ని రైలీ స్కాటరింగ్ అంటారు. అండ్ ఇక్కడ ఈ సూర్యకాంతి భూమిని చేరే విధానాన్ని ఏమని పిలుస్తామంటే లీనియర్ ప్రాపగేషన్ అని పిలుస్తాం. ఇక్కడ సూర్యకాంతి స్ట్రైట్ లైన్ రూపంలో, అంటే రుజు మార్గంలో ప్రసరిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సూర్యుడి నుంచి మనకి కాంతి ఒకటే రాదు కదా. చెప్పులు లేకుండా ఎండలో నిలబడితే కాళ్ళు కూడా కాలుతాయి. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? సూర్యుడి నుంచి భూమి మీదకి కాంతి ఒకటే కాదు, కాంతితో పాటు ఉష్ణం కూడా వస్తుంది అని. సాధారణంగా ఈ ఉష్ణ ప్రసారం అనేది 3 రకాలుగా జరుగుతుంది. ఏంటంటే అవి వహనం, సంవహనం, వికిరణం. ఇంగ్లీష్లో అయితే వహనం అంటే కండక్షన్, సంవహనం అంటే కన్వెక్షన్, వికిరణం అంటే రేడియేషన్. ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటంటే ఘన పదార్థాల్లో జరిగే ఉష్ణ ప్రసారాన్ని వహనం అంటారు. నేను సరదాగా ఒక స్పూన్ తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టాను అనుకోండి. ఒక ఎడ్జ్ ఏమో బర్నర్ మీద ఉంది, రెండో ఎడ్జ్ నా చేతిలో ఉంది. కాసేపటికి నా చేయి కాలుతుంది. ఎందుకు? ఆ బర్నర్ యొక్క హీటు ఈ స్పూన్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది కాబట్టి. సో ఇది వహనానికి ఎగ్జాంపుల్, కండక్షన్. ఓకే. అదే ఇప్పుడు నేను ఒక బౌల్లో వాటర్ పోసి స్టవ్ మీద పెట్టాను అనుకోండి. కాసేపటికి ఆ వాటర్లో వేలు పెట్టినా నా చేయి కాలుతుంది. ఇది దేనికి ఎగ్జాంపుల్ అంటే సంవహనం, కన్వెక్షన్. సో ఈ 2 ఎగ్జాంపుల్స్ వల్ల మనకు అర్థమైంది ఏంటి? బర్నర్ మీద ఉన్నప్పుడు స్పూన్ని పట్టుకోకూడదు, వాటర్లో చేయి పెట్టకూడదు. ఇంకేం అర్థమైంది? ఘన పదార్థాల్లో జరిగే ఉష్ణ ప్రసారాన్ని వహనం అంటారు, ద్రవ పదార్థాల్లో జరిగే ఉష్ణ ప్రసారాన్ని సంవహనం అంటారు. ఇక్కడి వరకు క్లియర్ కదా? కానీ మన ఎర్త్కి సన్కి మధ్య ఎటువంటి ఘన పదార్థం లేదు, ద్రవ పదార్థం కూడా లేదు, మీడియంస్గా. అయినా ఉష్ణ ప్రసారం అనేది జరుగుతుంది. సో ఇలా ఎటువంటి మీడియం లేకుండా ఉష్ణ ప్రసారం జరిగితే దాన్ని ఏమని పిలుస్తారంటే వికిరణం అని పిలుస్తారు, రేడియేషన్. సో ఎటువంటి మీడియం లేకుండా సౌరశక్తి భూమిని చేరే ప్రాసెస్ని మనం ఏమని పిలుస్తాం? సోలార్ రేడియేషన్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ సోలార్ అనే టర్మ్ ఎక్కడొచ్చినా సరే దాని మీనింగ్ ఏంటంటే సూర్యుడికి సంబంధించిన అని. అదే లూనార్ అనే టర్మ్ ఎక్కడొచ్చినా దాని మీనింగ్ ఏంటంటే చంద్రుడికి సంబంధించిన అని. ఇక్కడ మీలో చాలామంది అనుకుంటూ ఉండొచ్చు, అదేంటి ఎర్త్ చుట్టూ వాతావరణం ఉంటుంది కదా, రకరకాల పార్టికల్స్ ఉంటాయి కదా, అవి మీడియంగా వర్క్ చేస్తూ ఉండొచ్చు కదా అని. మన ఎర్త్ చుట్టూ వాతావరణం అనేది ఒక సర్టెన్ స్టేజ్ వరకు మాత్రమే ఉంటుంది. సో ఒక స్టేజ్ దాటిన తర్వాత సూర్యుడికి భూమికి మధ్య వాతావరణం అనేది ఏది ఉండదు. ఓకే, మన టాపిక్ వచ్చేద్దాం. రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ ఇలా అడిగాడు అనుకోండి, నక్షత్రాల నుంచి గ్రహాలకి, ఖగోళ వస్తువులకి ఏ పద్ధతి ద్వారా ఉష్ణ ప్రసారం జరుగుతుంది అని. ఆప్షన్స్లో వహనం, సంవహనం, వికిరణం, పైవేవి కావని ఉన్నాయి. ఆన్సర్ ఏమవుతుంది? వికిరణం. ఇప్పటి వరకు మనం యూనివర్స్ గురించి చెప్పుకున్నాం, గెలాక్సీస్ గురించి చెప్పుకున్నాం, స్టార్స్ గురించి చెప్పుకున్నాం. ఈ గెలాక్సీలో సూర్యుడు కూడా ఒక స్టార్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ సూర్యుడి గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. గెలాక్సీలో సూర్యుడు ఎటువంటి నక్షత్రం అని చెప్పుకున్నాం? ఎల్లో కలర్లో ఉంటాడు కాబట్టి మధ్యస్థ నక్షత్రం. ఈ సూర్యుడికి ఏజ్ ఎంత ఉంటుందంటే 5.5 బిలియన్ల సంవత్సరాలు. అండ్ భూమితో పోల్చినప్పుడు సూర్యుడి పరిమాణం ఎంత ఎక్కువ అని అడిగాడు అనుకోండి, 1.3 మిలియన్ రెట్లు ఎక్కువ. అంటే మన భూమి లాంటి గోళాలు సూర్యుడిలో 13 లక్షలు పడతాయి. నెక్స్ట్ ఈ సూర్యుడికి భూమికి మధ్య ఉన్న దూరాన్ని ఎలా మెజర్ చేస్తారో అని అడుగుతాడు. ఎలా మెజర్ చేస్తారంటే ఆస్ట్రనామికల్ యూనిట్స్లో మెజర్ చేస్తారు. తెలుగులో ఈ ఆస్ట్రనామికల్ యూనిట్ని ఖగోళ ప్రమాణం అంటారు. వన్ ఆస్ట్రనామికల్ యూనిట్కి ప్రమాణం ఏంటంటే సూర్యుడికి భూమికి మధ్య ఉన్న దూరం ఎంతంటే 1.496 × 10⁸ కిలోమీటర్స్. దీన్ని ఇంకోలా చెప్పాలంటే 149.6 మిలియన్ కిలోమీటర్స్, అప్రాక్సిమేట్లీ 150 మిలియన్ కిలోమీటర్లు, అంటే ఒక 15 కోట్ల కిలోమీటర్లు అని చెప్పవచ్చు. సో ఖగోళ వస్తువుల మధ్య దూరం అంటే ఏం గుర్తుకు రావాలి? లైట్ ఇయర్. సూర్యుడికి భూమికి మధ్య దూరం అంటే ఏం గుర్తుకు రావాలి? ఆస్ట్రనామికల్ యూనిట్. సూర్యుడి గురించి కంప్లీట్ అవగాహన వచ్చింది కదా. ఇప్పుడు ఆయన ఫ్యామిలీ గురించి చూద్దాం.
సౌర కుటుంబం లేదా సౌర వ్యవస్థ. ఇంగ్లీష్లో అయితే సోలార్ సిస్టమ్. ఈ సోలార్ సిస్టమ్ ఎక్కడుంటుంది? మన విశ్వంలో ఉన్న 2,00,000 కోట్ల గెలాక్సీల్లో ఎక్కడో మూల ప్రస్తుతం మనం ఉంటున్న మిల్కీవే గెలాక్సీ ఉంటుంది. ఈ మిల్కీవే గెలాక్సీకి ఒక సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, కేంద్రం. ఈ కేంద్రం నుంచి 32,000 కాంతి సంవత్సరాల దూరంలో మన సోలార్ సిస్టమ్ అంటే సౌర వ్యవస్థ ఉంటుంది. ఇక్కడ సౌర వ్యవస్థలో ఉన్న ప్రతి సెలెస్టియల్ బాడీకి 2 రకాల మూమెంట్స్ ఉంటాయి: భ్రమణం, పరిభ్రమణం. భ్రమణం అంటే తన చుట్టూ తాను తిరగడం, పరిభ్రమణం అంటే సూర్యుడి చుట్టూ తిరగడం. అంటే సౌర వ్యవస్థలో ఉన్న ప్రతి ఆబ్జెక్టు తన చుట్టూ తాను తిరుగుతుంది, దీన్ని భ్రమణం అంటారు. అలానే సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది, దీన్ని పరిభ్రమణం అంటారు. మరి సూర్యుడి సంగతి ఏంటి? సూర్యుడు కూడా తన చుట్టూ తాను తిరుగుతాడు, భ్రమణం. అలానే పరిభ్రమణం కూడా ఉంటుంది. ఈ పరిభ్రమణం కోసం సూర్యుడు ఎవరి చుట్టూ తిరుగుతాడంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, మిల్కీవే గెలాక్సీకి ఒక సెంటర్ పాయింట్, కేంద్రం ఉంటుందని. ఈ పాలపుంత యొక్క కేంద్రం చుట్టూ తిరుగుతాడు సూర్యుడు, పరిభ్రమణం. సో సింగిల్ లైన్లో చెప్పాలంటే, మిగతావన్నీ సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తే సూర్యుడు పాలపుంత కేంద్రం చుట్టూ పరిభ్రమిస్తాడు. ఈ సూర్యుడు తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం అంటే సూర్యుడి యొక్క భ్రమణ కాలం ఎంత అంటే 25 days. సూర్యుడి యొక్క పరిభ్రమణ కాలం ఎంత అంటే 250 మిలియన్ ఇయర్స్. అదే మన భూమి విషయానికి వస్తే, భూమి యొక్క భ్రమణ కాలం అంటే భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం 1 day. భూమి పరిభ్రమణ కాలం అంటే సూర్యుడి చుట్టూ తిరగడానికి పట్టే కాలం 1 year, 365 days. అంటే ఇక్కడ సూర్యుడికి ఒక రోజు అంటే మనకి 25 days. సూర్యుడికి ఒక సంవత్సరం అవ్వాలంటే మన భూమి మీద 250 మిలియన్ సంవత్సరాలు అవ్వాలి. ఈ సూర్యుడి సంవత్సరాన్ని ఏమని పిలుస్తారంటే కాస్మిక్ ఇయర్ అని పిలుస్తారు. సో రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడిగాడు అనుకోండి, సూర్యుడి యొక్క పరిభ్రమణ కాలం భూమి యొక్క ఎన్ని పరిభ్రమణ కాలాలకి సమానం అని. ఆన్సర్ ఏంటి? 250 మిలియన్ సంవత్సరాలు. నెక్స్ట్, ఈ సూర్యుడిలో హీట్ ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతుంది అని అడిగారు అనుకోండి, దానికి ఆన్సర్ ఏంటి? నక్షత్రాల్లో హీట్ ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతుందో మనకు తెలుసు. సూర్యుడు కూడా ఒక నక్షత్రం అని చెప్పుకున్నాం కదా. సో ఈ హీట్ అనేది సూర్యుడిలో ఉన్న హైడ్రోజన్, హీలియం అణువుల ద్వారా కేంద్రక సంలీన చర్య ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది. సూర్యుడి నుంచి ఉష్ణ ప్రసారం ఏ విధంగా జరుగుతుంది? వికిరణ ప్రక్రియ ద్వారా అంటే రేడియేషన్ ద్వారా. ఎక్కడి వరకు క్లియర్ కదా? నెక్స్ట్, సూర్యుడిలో భాగాలు. సూర్యుడి మీద వేరీ అయ్యే టెంపరేచర్స్ ఆధారంగా సూర్యుడిని 3 భాగాలుగా క్లాసిఫై చేస్తారు. ఏంటంటే అవి ఫోటోస్పియర్, క్రోమోస్పియర్ అండ్ కరోనా. తెలుగులో అయితే ఈ ఫోటోస్పియర్ని కాంతి మండలం అంటారు, క్రోమోస్పియర్ని వర్ణావరణం అంటారు, కరోనాని సూర్యకాంతి పరివేశం అంటారు. ఈ ఫోటోస్పియర్ ఈజ్ నథింగ్ బట్ ద విజిబుల్ సర్ఫేస్ ఆఫ్ సన్ డ్యూరింగ్ డే టైమ్. పగటిపూట కనిపించే సూర్యుడు ఉపరితలం మీద ఉండే కాంతివంతమైన భాగం. సో సూర్యుడిలో మనం ప్రతిరోజు చూసే భాగం ఏది అని అడిగితే ఆన్సర్ ఏంటి? ఫోటోస్పియర్ లేదా కాంతి మండలం. ఇక్కడ టెంపరేచర్ 6000 degrees Celsius ఉంటుంది. ఇక్కడ మనకు ఒక డౌట్ వస్తుంది, మన సాధారణ థర్మామీటర్స్ ఈ టెంపరేచర్కి బ్లాస్ట్ అయిపోవడమో మెల్ట్ అయిపోవడమో జరుగుతుంది కదా, మరి ఇంత హైయెస్ట్ టెంపరేచర్స్ని ఎలా కొలుస్తారు అని. ఇలా అధిక ఉష్ణోగ్రతల్ని కొలిచే డివైస్ పేరు పైరోమీటర్. దిస్ ఈజ్ ఏ నాన్ కాంటాక్ట్ ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్. ఆబ్జెక్ట్ని టచ్ చేయకుండానే ఆ ఆబ్జెక్ట్ ఎమిట్ చేసే థర్మల్ రేడియేషన్ ఆధారంగా టెంపరేచర్ని గుర్తించడం జరుగుతుంది. నెక్స్ట్, ఫోటోస్పియర్ తర్వాత భాగం పేరు ఏంటంటే క్రోమోస్పియర్, వర్ణావరణం. ఈ క్రోమోస్పియర్లో టెంపరేచర్ అరౌండ్ ఒక 32,000 degrees Centigrade ఉంటుంది. ఇది మనకి సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో కనిపిస్తుంది. నెక్స్ట్, క్రోమోస్పియర్ తర్వాత భాగం కరోనా, సూర్యకాంతి పరివేశం అంటారు. ఇక్కడ టెంపరేచర్ 172,000 degrees Centigrade ఉంటుంది. ఈ కరోనా మనకి గ్రహణ సమయాల్లో మాత్రమే కనిపిస్తుంది. సో సూర్యుడిలో గ్రహణ సమయాల్లో మాత్రమే కనిపించే భాగం పేరేంటి? సూర్యకాంతి పరివేశం లేదా కరోనా. సూర్యుడికి భూమికి మధ్య దూరం ఎంత అని చెప్పుకున్నాం? అప్రాక్సిమేట్లీ 150 మిలియన్ కిలోమీటర్లు. దీన్ని ఏమని పిలుస్తారు? 1 ఆస్ట్రనామికల్ యూనిట్. తెలుగులో అయితే ఒక ఖగోళ ప్రమాణం అని పిలుస్తాం. అప్రాక్సిమేట్గా 150 మిలియన్ కిలోమీటర్స్. ఎగ్జాక్ట్ వాల్యూ అడిగితే 1.496 × 10⁸ kilometers. నెక్స్ట్, సూర్యుడి నుంచి కాంతి భూమిని చేరడానికి పట్టే సమయం ఎంత అని అడగవచ్చు. ఎంత టైం పడుతుంది? దాదాపు 8 నిమిషాల 16 సెకండ్లు పడుతుంది. దీన్ని ఇంకోలా చెప్పాలంటే దాదాపు 500 సెకండ్లు పడుతుంది. నెక్స్ట్, సూర్యుడి ఆకర్షణ శక్తి భూమి ఆకర్షణ శక్తికి ఎన్ని రెట్లు ఎక్కువ అని అడిగారు అనుకోండి, ఆన్సర్ ఏంటంటే 28 రెట్లు, 28 times. సో ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ కంటే సన్ గ్రావిటేషనల్ ఫోర్స్ 28 times ఎక్కువ. దీన్ని ఇంకోలా చెప్పాలంటే, ఒక పర్సన్ భూమి మీద 1 kg బరువు ఉంటే అతడు సూర్యుడి మీద 28 kgs బరువు ఉంటాడు. సూర్యుడిలో అత్యంత కాంతివంతమైన భాగాల్ని సోలార్ ప్లేజెస్ అంటారు. అలానే సూర్యుడిలో కాంతి విహీనమైన భాగాల్ని సన్ స్పాట్స్ అంటారు. నెక్స్ట్, సౌర కుటుంబంలో మొత్తం గ్రహాల ద్రవ్యరాశి కంటే సూర్యుడి ద్రవ్యరాశి ఎన్ని రెట్లు ఎక్కువ అని అడిగారు అనుకోండి, ఆన్సర్ ఏంటంటే 740 రెట్లు ఎక్కువ. అంటే మాస్ ఆఫ్ ద సన్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 740 times ఆఫ్ ద టోటల్ ప్లానటరీ సిస్టమ్స్. సో అవుట్ సైడ్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ గురించి, సన్ గురించి క్లారిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇన్సైడ్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ గురించి నేర్చుకుందాం. అసలు మెయిన్ హీరో ఆఫ్ ద సోలార్ సిస్టమ్ ఎవరని చెప్పుకున్నాం?
సన్ సూర్యుడు. సో సోలార్ సిస్టంలో కేంద్రం సూర్యుడు. ఇంకేముంటాయి మన సోలార్ సిస్టంలో అంటే ఈ సూర్యుడి చుట్టూ తిరిగే 8 గ్రహాలు ఉంటాయి, ప్లానెట్స్. ఈ గ్రహాల చుట్టూ తిరిగే ఉపగ్రహాలు ఉంటాయి, శాటిలైట్స్. యాక్చువల్లీ ప్రస్తుత కాలంలో మనం ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ చాలా యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ ఉపగ్రహాల గురించి రిఫర్ చేసేటప్పుడు నేచురల్ శాటిలైట్స్ అని వాడి యూజ్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు ఇంకేముంటాయంటే గ్రహ శకలాలు ఉంటాయి. ఇంతకు ముందు ఎప్పుడో ఉన్న గ్రహాలు శిథిలమైపోయిన తర్వాత కూడా వాటి పార్టికల్స్ ఇంకా ఈ సోలార్ సిస్టంలోనే తిరుగుతూ ఉంటాయి. వాటిని ఏమని పిలుస్తారంటే గ్రహ శకలాలు అని పిలుస్తాం. ఇంగ్లీష్లో అయితే ఆస్ట్రాయిడ్స్. ఈ గ్రహ శకలాలు లేదా ఆస్ట్రాయిడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మన ఎర్త్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవగానే ఎక్స్ట్రీమ్ కంప్రెషన్ వల్ల కాలుతూ కింద పడిపోతాయి. వీటినే ఉల్కలు అంటారు, మీటియర్స్. ఇవే కాకుండా సూర్యుడి చుట్టూ దుమ్ము, ధూళి, లోహ కణాలు, గ్యాసెస్ లాంటి వాటితో కలిసిన ఆబ్జెక్ట్స్ మండుతూ తిరుగుతూ ఉంటాయి. ఇవి ఎలా తిరుగుతున్నప్పుడు ఆబ్జెక్ట్ కేంద్రకం నుంచి స్టీమ్ ఆఫ్ గ్యాస్ రిలీజ్ అయ్యి వెనక భాగంలో తోకలా కనిపిస్తుంది. అందుకే వీటిని తోకచుక్కలు అని పిలుస్తారు, కామెట్స్. ఈ సౌరవ్యవస్థలో ఉన్న ప్రతి ఆబ్జెక్టు కేంద్రమైన సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఈ గ్రహాలు, గ్రహశకలాలు, తోకచుక్కలు ఇవన్నీ కూడా సూర్యుడి చుట్టూనే తిరుగుతాయి. ఉపగ్రహాలు గ్రహాల చుట్టూ తిరుగుతాయి. ఇక్కడి వరకు క్లియర్ కదా. ఈ సోలార్ సిస్టంలో సెంట్రల్ పాయింట్ అయిన సూర్యుడి గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ ఈ సూర్యుడి చుట్టూ తిరిగే 8 గ్రహాల గురించి నేర్చుకుందాం. ఈ 8 గ్రహాలు సూర్యుడి నుంచి సర్టెన్ డిస్టెన్సెస్లో దీర్ఘవృత్తాకార కక్షల్లో తిరుగుతూ ఉంటాయి. ఈ 8 గ్రహాల్లో సూర్యుడికి అతి దగ్గరగా ఉండే గ్రహం ఏదంటే మెర్క్యూరీ. తెలుగులో దీన్ని బుధుడు అంటారు. మెర్క్యూరీ తర్వాత దగ్గరగా ఉండే గ్రహం ఏది అంటే వీనస్, శుక్రుడు. ఆ తర్వాత 3వ ప్లేస్లో ఉండే గ్రహం మన ఎర్త్, భూమి. తర్వాత 4th ప్లేస్లో మార్స్, అంగారకుడు లేదా కుజుడు అంటాం. 5th ప్లేస్లో జూపిటర్, బృహస్పతి లేదా గురుడు. 6th ప్లేస్లో సాటర్న్, శని. 7th ప్లేస్లో యురేనస్, ఇంద్రుడు. 8th ప్లేస్లో నెప్ట్యూన్, వరుణుడు. మనకున్న ఈ 8 గ్రహాలని 2 కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చు. సూర్యుడికి దగ్గరగా ఉండే 4 గ్రహాలని ఇన్నర్ ప్లానెట్స్ అంటారు. సూర్యుడికి దూరంగా ఉండే 4 గ్రహాలని అవుటర్ ప్లానెట్స్ అంటారు. తెలుగులో అయితే అంతర్గ్రహాలు, బాహ్య గ్రహాలు. సో ఇన్నర్ ప్లానెట్స్లోకి ఏమేమి వస్తాయి? సూర్యుడికి దగ్గరగా ఉండే ఫస్ట్ 4 గ్రహాలు ఏమేమని చెప్పుకున్నాం? మెర్క్యూరీ, వీనస్, ఎర్త్ అండ్ మార్స్. జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్లు అవుటర్ ప్లానెట్స్ అంటే బాహ్య గ్రహాలు. ఇలా సూర్యుడికి దగ్గరగా ఉండడం, దూరంగా ఉండడమే కాకుండా ఈ ఇన్నర్ ప్లానెట్స్ అండ్ అవుటర్ ప్లానెట్స్కి ఇంకొన్ని మేజర్ డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. అవేంటంటే ఇన్నర్ ప్లానెట్స్ ఆర్ ద రాకీ సబ్స్టెన్సెస్. ఈ అంతర్గ్రహాలు రాతి శిలలతో నిర్మించబడి ఉంటాయి. అవుటర్ ప్లానెట్స్ ఆర్ ఫిల్డ్ విత్ గ్యాస్ అండ్ లిక్విడ్స్. బాహ్య గ్రహాలేమో వాయువులతోనూ ద్రవాలతోనూ నిండి ఉంటాయి. ఇన్నర్ ప్లానెట్స్ యొక్క భ్రమణకాలం అంటే రొటేషన్ పీరియడ్ ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ టు అవుటర్ ప్లానెట్స్. అలానే అవుటర్ ప్లానెట్స్కి పరిభ్రమణ కాలం ఎక్కువగా ఉంటుంది. రివల్యూషనరీ పీరియడ్ ఈజ్ మోర్ వెన్ కంపేర్ టు ఇన్నర్ ప్లానెట్స్. డిఫరెన్స్ గుర్తుంది కదా. భ్రమణ కాలం అంటే తన చుట్టూ తాను తిరిగే డ్యూరేషన్. పరిభ్రమణ కాలం అంటే సూర్యుడి చుట్టూ తిరిగే డ్యూరేషన్. ఈ ఇన్నర్ ప్లానెట్స్ యొక్క సాంద్రత కూడా ఎక్కువగా ఉంటుంది. అవుటర్ ప్లానెట్స్ యొక్క సాంద్రత తక్కువగా ఉంటుంది. ఈ సాంద్రత అంటే ఏంటంటే ద్రవ్యరాశికి ఘనపరిమాణానికి గల నిష్పత్తి. ఇంగ్లీష్లో దీన్ని డెన్సిటీ అంటారు. ఈ డీటెయిల్స్ ఇంపార్టెంట్, మ్యాథ్ ద ఫాలోయింగ్లో ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సో సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న గ్రహం ఏది అని అడిగారు అనుకోండి, ఆన్సర్ ఏమవుతుంది? నియరెస్ట్ ప్లానెట్ టు ద సన్, మెర్క్యూరీ. సూర్యుడికి దూరంగా ఉన్న గ్రహం ఏది అని అడుగుతారు. ఫారెస్ట్ ప్లానెట్ టు ద సన్, నెప్ట్యూన్. సూర్యుడి నుంచి డిస్టెన్స్ని బేస్ చేసుకుని ఎర్త్ ఎన్నో స్థానంలో ఉంది అని అడుగుతారు. ఆన్సర్ ఏంటి? 3rd ప్లేస్. నెక్స్ట్ ఈ గ్రహాల గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఫస్ట్ గ్రహం ఏంటి? మెర్క్యూరీ లేదా బుధుడు. సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న గ్రహం. గ్రహాలన్నింటిలోకి అత్యంత చిన్న గ్రహం. ఈ మెర్క్యూరీ యొక్క భ్రమణకాలం అంటే తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం ఎంత అంటే 58 డేస్. మెర్క్యూరీ యొక్క పరిభ్రమణ కాలం అంటే సూర్యుడి చుట్టూ తిరగడానికి పట్టే కాలం ఎంత అంటే 88 డేస్. దిస్ ఈజ్ ద లీస్ట్ రివల్యూషనరీ పీరియడ్ అంటే అతి తక్కువ పరిభ్రమణ కాలం. సింపుల్గా చెప్పాలంటే సూర్యుడికి దగ్గరలో ఉంటుంది కాబట్టి తక్కువ టైంలోనే సూర్యుడిని చుట్టేసి వచ్చేస్తుంది అని గుర్తుపెట్టుకోండి. అలానే ఇది అత్యధిక భ్రమణ కాలం కలిగిన 2వ గ్రహం. సెకండ్ లాంగెస్ట్ రొటేషన్ పీరియడ్. ఈ మెర్క్యూరీని ముద్దుగా గాడ్ ఆఫ్ కామర్స్ అంటే వాణిజ్య దేవత అని పిలుస్తారు. మెర్క్యూరీని గాడ్ ఆఫ్ మెసెంజర్ అని కూడా పిలుస్తారు. సో గాడ్ ఆఫ్ కామర్స్ అన్న గాడ్ ఆఫ్ మెసెంజర్ అన్న ఆన్సర్ ఏంటి? మెర్క్యూరీ లేదా బుధుడు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ మెర్క్యూరీకి అసలు శాటిలైట్స్ అంటే ఉపగ్రహాలు లేవు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మన ఎంటైర్ సోలార్ సిస్టంలో ఉన్న 2 గ్రహాలకి అసలు ఉపగ్రహాలు లేవు. వాటిలో ఒకటి మెర్క్యూరీ, రెండోది వీనస్. ఈ మెర్క్యూరీ, వీనస్ ఈ 2 గ్రహాలు కాకుండా రిమైనింగ్ 6 గ్రహాలకి నేచురల్ శాటిలైట్స్ అంటే ఉపగ్రహాలు ఉన్నాయి. సో రేపు ఎగ్జామ్లో లిస్ట్ ఇచ్చేసి ఈ కింది గ్రహాల్లో చంద్రుడు లేని గ్రహాలు ఏవి అని అడుగుతారు. చంద్రుడు అనగానే మనం భూమికే కదా చంద్రుడు ఉన్నాడు, రిమైనింగ్ గ్రహాలకి చంద్రుడు లేడు కదా అనుకుంటాం. ఎగ్జామినర్ కంటెక్స్ట్లో చంద్రుడు అంటే ఉపగ్రహం అని అర్థం. ఓకే, సో చంద్రుడు లేని గ్రహాలు అంటే ఉపగ్రహాలు లేని గ్రహాలు అని. సో మన క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? మెర్క్యూరీ అండ్ వీనస్, బుధుడు అండ్ శుక్రుడు. ఈ 2 గ్రహాలకి తప్ప మిగతా గ్రహాలన్నిటికీ కూడా చంద్రులు ఉన్నారు. నెక్స్ట్ 2వ గ్రహం వీనస్.
వీనస్ని ఎల్లో ప్లానెట్ లేదా వేగు చుక్క అని పిలుస్తారు. ఇది అత్యంత వేడిగా ఉండే గ్రహం. ఇమీడియట్లీ ఎవరో కామెంట్లో టైప్ చేసేస్తారు, సూర్యుడికి అతి దగ్గరగా ఉండే గ్రహం ఏమో మెర్క్యూరీ అని చెప్పావు, మరి అత్యంత వేడిగా ఉండే గ్రహం కూడా మెర్క్యూరీ అవ్వాలి కదా అని. కానీ ఇక్కడ వీనస్ అత్యంత వేడిగా ఉండడానికి రీజన్ ఏంటంటే మెర్క్యూరీ యొక్క భ్రమణకాలం ఎంత అని చెప్పుకున్నాం, 58 డేస్. కానీ వీనస్ది గ్రహాలన్నిటికంటే ఎక్కువ అనమాట ఈ భ్రమణకాలం అనేది. ఎన్ని డేస్ అంటే 243 డేస్. అంటే వీనస్ తన చుట్టూ తాను తిరగడానికి 243 రోజులు టైం పడుతుంది. అంత స్లోగా తిరుగుతుంది అది. సింపుల్గా చెప్పాలంటే మనకి 243 రోజులు గడిస్తే ఈ వీనస్కి ఒక రోజు కంప్లీట్ అవుతుంది. ఈ ఒక్క రోజులో 121.5 రోజులు పగలు ఉంటుంది, ఇంకో 121.5 రోజులు రాత్రి ఉంటుంది. అంటే వీనస్ 121.5 రోజులు కంటిన్యూస్గా సూర్యకాంతికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. అదే మెర్క్యూరీని తీసుకున్నారనుకోండి, దాని భ్రమణకాలం ఎంత, 58 డేస్. ఈ 58 డేస్లో కేవలం ఒక 29 డేస్ పగలు ఉంటే ఇంకో 29 డేస్ రాత్రి ఉంటుంది. సో దాదాపు 121 రోజులు కంటిన్యూస్గా సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వీనస్ విపరీతంగా వేడెక్కిపోతుంది. అందుకే దీన్ని అత్యంత వేడిగల గ్రహం అంటారు. అండ్ వీనస్ ఇంత వేడిగా ఉండడానికి ఇంకొక మేజర్ రీజన్ కూడా ఉంది. అదేంటంటే CO2. ఈ గ్రహం మీద 95% కార్బన్ డైఆక్సైడ్నే ఉంటుంది. జనరల్గా మనకి కార్బన్ డైఆక్సైడ్ అనగానే ఏం గుర్తొస్తుంది, గ్లోబల్ వార్మింగ్. ఈ కార్బన్ డైఆక్సైడ్తో నిండి ఉండడం కూడా వీనస్ అత్యంత వేడిగా ఉండడానికి ఇంకొక రీజన్ అనమాట. అండ్ దీని భ్రమణకాలం ఎంత అని చెప్పుకున్నాం, 243 డేస్. మనకున్న ప్లానెట్స్ అన్నింటిలోకి అత్యధిక భ్రమణకాలం ఉన్న ప్లానెట్ ఏది అంటే వీనస్. సెకండ్ది మెర్క్యూరీ. నెక్స్ట్ ఈ వీనస్ యొక్క పరిభ్రమణ కాలం ఎంత అని అడిగాడు అనుకోండి, దానికి ఆన్సర్ ఏంటంటే 225 డేస్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, వీనస్ తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం ఎంత, 243 డేస్. అదే సూర్యుడి చుట్టూ తిరగడానికి పట్టే కాలం 225 డేస్. మన పరిభాషలో చెప్పాలంటే వీనస్పై ఒక రోజు మనకి 243 రోజులు, వీనస్పై ఒక సంవత్సరం మనకి 225 రోజులు. అంటే వీనస్ మీద ఒక సంవత్సరం కంటే రోజులెంత ఎక్కువగా ఉంటుంది. అర్థమైంది కదా. సో రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ ఇలా అడిగాడు అనుకోండి, సంవత్సరం కంటే రోజు పెద్దదిగా ఉండే గ్రహం ఏది అని, ఆన్సర్ ఏమవుతుంది, వీనస్ లేదా శుక్రగ్రహం. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తమ చుట్టూ తాము తిరిగేటప్పుడు మనకున్న 8 గ్రహాల్లోనూ 6 గ్రహాలు అపసవ్య దిశలో అంటే యాంటీ క్లాక్ వైజ్ ఎడమ నుంచి కుడికి లేదా పశ్చిమ నుంచి తూర్పుకి తిరుగుతాయి. కానీ 2 గ్రహాలు వీనస్ అండ్ యురేనస్లు, ఈ 2 గ్రహాలు మాత్రం సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ కుడి నుంచి ఎడమకి లేదా తూర్పు నుంచి పడమరకి తిరుగుతాయి. ఈ పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. 6 ప్లానెట్స్ ఏమో ఒక డైరెక్షన్లో తిరుగుతాయి. వీనస్ అండ్ యురేనస్ ఈ 2 ప్లానెట్స్ మాత్రం వాటికి ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతాయి. ఇక్కడ చూడండి, మనం చదవడం వేరు, చదివింది అర్థం చేసుకోవడం వేరు, అండ్ అర్థం చేసుకున్న దాన్ని ఎగ్జామ్లో అప్లై చేయడం వేరు. రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడిగాడు అనుకోండి, శుక్రగ్రహంపై సూర్యోదయం ఎటువైపు జరుగుతుంది అని. చాలా సింపుల్ క్వశ్చన్. కానీ అరే ఈ పాయింట్ మనం మిస్ చేసేసామే, చదవలేదే అనుకుంటాం. కానీ ఇప్పుడు మనం పైన నేర్చుకుంది ఏంటి, వీనస్ యురేనస్లు సవ్య దిశలో తూర్పు నుంచి పడమరకి తిరుగుతాయి అని. మిగతా గ్రహాలు అంటే భూమితో సహా అన్ని గ్రహాలు కూడా అపసవ్య దిశలో పడమర నుంచి తూర్పుకి తిరుగుతాయి అని. సో అపసవ్య దిశలో పడమర నుంచి తూర్పుకి తిరిగేటప్పుడు భూమి మీద సూర్యోదయం ఎటువైపు జరుగుతుంది, తూర్పుని జరుగుతుంది. ఈ శుక్రగ్రహం లేదా వీనస్ ఎర్త్కి ఆపోజిట్ డైరెక్షన్లో తూర్పు నుంచి పడమరకి తిరుగుతుందని నేర్చుకున్నాం. సో సూర్యోదయం కూడా ఎర్త్కి ఆపోజిట్గానే అవుతుంది. ఎటువైపు అవుతుందంటే పడమర వైపు అవుతుంది. లేదా క్వశ్చన్ ఇలా అడిగారనుకోండి, పశ్చిమం వైపు సూర్యోదయం అయ్యే గ్రహాలని గుర్తించండి అని. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూడకుండానే మనం ఆన్సర్ ఏంటో చెప్పేయచ్చు. ఆన్సర్ ఏంటి, వీనస్ అండ్ యురేనస్. దీన్ని ఇంకోలా కూడా అడగవచ్చు, సూర్యుడు కానీ ఇతర నక్షత్రాలు కానీ భూమి నుంచి చూసినప్పుడు తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమించినట్టు కనిపించడానికి గల కారణం ఏంటి అని. ఏంటి రీజన్, భూమి పశ్చిమం నుంచి తూర్పుకి తిరగడం. ఇక్కడి వరకు క్లియర్ కదా. ఈ వీనస్ని బ్రైటెస్ట్ ప్లానెట్ అని కూడా పిలుస్తారు, అంటే ప్రకాశవంతమైన గ్రహం. ఇది మనకి ఉదయం సాయంత్రం వేళల్లో వెలుగుతూ కనిపిస్తుంది. అందుకే దీన్ని మార్నింగ్ స్టార్, ఉదయపు తార అని పిలుస్తారు. అలానే ఈవినింగ్ స్టార్, సంధ్యాతార అని కూడా పిలుస్తారు. సో ఉదయపు తార అన్న సంధ్యాతార అన్న ఏ గ్రహం అవుతుంది, వీనస్ అవుతుంది. అలానే గాడ్ ఆఫ్ బ్యూటీ అని కూడా వీనస్ని పిలుస్తారు. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ వీనస్ యొక్క పరిమాణం, ద్రవ్యరాశి, సాంద్రత, ఈ 3 కూడా ఏ గ్రహానికి ఈక్వల్గా ఉంటాయంటే మన ఎర్త్కి ఈక్వల్గా ఉంటాయి. అందుకే ఈ వీనస్ని భూమికి కవల గ్రహం అని పిలుస్తారు. ఈ పాయింట్ కూడా చాలాసార్లు అడిగాడు ఎగ్జామ్లో. ట్విన్ ప్లానెట్ ఆఫ్ ఎర్త్ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు అని, వీనస్ని. నెక్స్ట్ సూర్యుడికి దగ్గరగా ఉండే 3వ గ్రహం ఏది అని చెప్పుకున్నాం, మన ఎర్త్. ఇప్పుడు ఎర్త్ గురించి చూద్దాం. దీన్ని బ్లూ ప్లానెట్ అని కూడా పిలుస్తారు. వాటర్తో నిండి ఉంటుంది కాబట్టి స్పేస్ నుంచి చూస్తే బ్లూ కలర్లో కనిపిస్తుంది. అందుకే దీన్ని బ్లూ ప్లానెట్ లేదా నీల గ్రహం అని పిలుస్తారు. అలానే 8వ గ్రహం సూర్యుడికి దూరంగా ఉండే గ్రహం అయిన నెప్ట్యూన్ని కూడా బ్లూ ప్లానెట్ అని పిలుస్తారు. దీనికి రీజన్ ఏంటంటే నెప్ట్యూన్ యొక్క అట్మాస్ఫియర్లో మీథేన్ ఉంటుంది. ఈ మీథేన్ రెడ్ లైట్ని అబ్జర్వ్ చేసుకుని బ్లూ లైట్ని ఎమిట్ చేస్తుంది. ఈ రీజన్ వల్ల నెప్ట్యూన్ ఎప్పుడు బ్లూ కలర్లో కనిపిస్తుంది.
సో బ్లూ ప్లానెట్ అంటే ఎర్త్ అయినా అయి ఉండొచ్చు, నెప్ట్యూన్ అయినా అయి ఉండొచ్చు. సో ఆప్షన్స్ చూసి దాన్ని బట్టి ఆన్సర్ పిక్ చేయండి. నెక్స్ట్ మనకున్న ఈ 8 గ్రహాల్లోనూ భూమి మీద మాత్రమే జీవాన్ని ఐడెంటిఫై చేశారు కాబట్టి దీన్ని ప్లానెట్ ఆఫ్ లైఫ్ అని కూడా పిలుస్తారు. అలానే మన గ్రహాలన్నింటిలోకి అత్యధిక సాంద్రత కలిగిన గ్రహం ఏదంటే భూమి. ఈ భూమి యొక్క సాంద్రత ఎంత అని అడిగారు అనుకోండి, ఒక క్యూబిక్ సెంటీమీటర్కి 5.514 గ్రామ్స్. ఈ భూమి యొక్క భ్రమణ కాలం మనందరికీ తెలిసిందే, రొటేటరీ పీరియడ్ 24 గంటలు. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు. దీని పరిభ్రమణ కాలం కూడా మనందరికీ తెలిసిందే, రెవల్యూషనరీ పీరియడ్ 1 ఇయర్. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 365.25 డేస్, 365 రోజుల 5 గంటల 48 నిమిషాల 45.51 సెకండ్లు. నాసా అఫీషియల్ వెబ్సైట్లో ఏమో 365 రోజుల 6 గంటల 9 నిమిషాలు అని ఉంటుంది. నెక్స్ట్ భూమి యొక్క భ్రమణ వేగం ఎంత అని అడగవచ్చు. తన చుట్టూ తాను తిరిగే వేగం గంటకి 1610 కిలోమీటర్లు, అంటే సెకండ్కి దాదాపు 30 కిలోమీటర్లు. అలానే భూమి పరిభ్రమణ వేగం అంటే సూర్యుడి చుట్టూ తిరిగే వేగం ఎంత అని కూడా అడగవచ్చు. ఈ వేగం ఎంత అంటే గంటకి 107,200 కిలోమీటర్లు. నెక్స్ట్ భూమి యొక్క ఆకారం. చిన్నప్పటి నుంచి ఎర్త్ ఈజ్ రౌండ్ అని చదువుకున్నాం. గ్లోబ్స్లోను పిక్చర్స్లోను కూడా రౌండ్ ఎర్త్ని చూస్తాం. కానీ ఎర్త్ అనేది రౌండ్గా లేదు, ఒక పెక్యులర్ షేప్లో ఉంది, లైక్ ఒక స్కల్ షేప్లో ఉంటుంది. యాక్చువల్లీ ఈ షేప్ని కంపేర్ చేయడానికి వేరే ఆబ్జెక్ట్ ఏమీ లేదు, అందుకే భూమితో పోల్చదగింది భూమి ఒక్కటే అంటారు. ఈ పెక్యులర్ షేప్కి ఒక పేరుంది, ఏంటంటే అది జియోయిడ్. ఈ నేమ్ ఇంపార్టెంట్. భూమి ఏ షేప్లో ఉంది అంటే ఆన్సర్ ఏంటి? జియోయిడ్. నెక్స్ట్ భూమికి ఉన్న ఏకైక సహజ ఉపగ్రహం పేరేంటి అని అడిగారు అనుకోండి, ఆన్సర్ ఏంటి? చంద్రుడు. ఇది మనందరికీ తెలిసిందే. నెక్స్ట్ 4th గ్రహం మార్స్, అంగారకుడు లేదా కుజుడు. ఈ మార్స్ని అరుణ గ్రహం లేదా రెడ్ ప్లానెట్ అని పిలుస్తాం. యుద్ధానికి అధిదేవతగా కూడా మార్స్ని భావించడం జరుగుతుంది, గాడ్ ఆఫ్ వార్. ఈ మార్స్ యొక్క భ్రమణకాలం ఎంత అంటే 24 గంటల 37 నిమిషాలు. మన ఎర్త్ యొక్క భ్రమణకాలం ఎంత అని చెప్పుకున్నాం? 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు. సో మన ఎర్త్ భ్రమణకాలం, మార్స్ భ్రమణకాలం ఆల్మోస్ట్ దగ్గరగానే ఉన్నాయి కాబట్టి రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ ఇలా అడుగుతాడు, భూమిని పోలిన భ్రమణకాలం కలిగిన గ్రహం ఏది అని అడుగుతాడు. ఆన్సర్ ఏమవుతుంది? మార్స్. ఈ మార్స్ యొక్క పరిభ్రమణ కాలం ఏమో 687 రోజులు. మన భూమితో కంపేర్ చేస్తే దాదాపు రెట్టింపు. ఈ మార్స్కి 2 ఉపగ్రహాలు ఉన్నాయి. ఈ రెండింటి నేమ్స్ కూడా ఇంపార్టెంట్. డెమోస్ ఒకటి, ఫోబోస్ ఒకటి. డెమోస్ అంటే మీనింగ్ భయం, ఫోబోస్ అంటే బీభత్సం. మార్స్ వరకు క్లియర్ కదా. నెక్స్ట్ ప్లానెట్ జూపిటర్. దీన్ని బృహస్పతి లేదా గురుడు అంటారు. మనకున్న గ్రహాలన్నింటిలోకి పెద్ద గ్రహం ఏదంటే జూపిటర్. అందుకే దీన్ని సుపీరియర్ ప్లానెట్ అంటారు. పెద్దది కాబట్టి అతి బరువైన గ్రహం కూడా ఇదే అని గుర్తుపెట్టుకోండి. ఇంత పెద్దదైనా సరే దీని భ్రమణ కాలం చాలా తక్కువ. ఎంత అంటే 9 hours and 50 minutes మాత్రమే, 9 గంటల 50 నిమిషాలు. దీని భ్రమణ కాలం అంటే తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం చాలా చాలా తక్కువ అంటున్నాం. దీని మీనింగ్ ఏంటి? ఇది స్పీడ్గా తిరుగుతున్నట్టే కదా. సో అత్యధిక వేగంగా భ్రమణం చెందే గ్రహం ఏదని అడిగినా సరే ఆన్సర్ ఏమవుతుంది? జూపిటర్. దీని పరిభ్రమణ కాలం ఎంత అంటే 11.86 సంవత్సరాలు, సింపుల్గా 12 ఇయర్స్. సో ఇక్కడ 12 అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? పుష్కరాలు గుర్తొస్తాయి. సో ఒక పుష్కర కాలం పరిభ్రమించే గ్రహం ఏది అని అడిగారు అనుకోండి, ఆన్సర్ ఏంటి? జూపిటర్. ఏ గ్రహం యొక్క గమనం ఆధారంగా పుష్కరాలు జరుపుతారని కూడా అడగవచ్చు. దీనికి కూడా ఆన్సర్ జూపిటర్నే, గురుగ్రహం లేదా బృహస్పతి. ఈ జూపిటర్ ఒక్కో కక్షలోనే పరిభ్రమిస్తే ఒక్కో నదికి పుష్కరాలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సింహరాశిలోకి ప్రవేశిస్తే గోదావరి నదికి పుష్కరాలు వస్తాయి, కన్యారాశిలోకి ప్రవేశిస్తే కృష్ణానదికి పుష్కరాలు వస్తాయి. అలానే మకర రాశిలోకి ప్రవేశిస్తే తుంగభద్రా నదికి పుష్కరాలు వస్తాయి. మేష రాశిలోకి ప్రవేశిస్తే గంగా నదికి పుష్కరాలు వస్తాయి. తులారాశిలోకి ప్రవేశిస్తే కావేరీ నదికి పుష్కరాలు వస్తాయి. నెక్స్ట్ ఈ జూపిటర్కి 101 ఉపగ్రహాలు ఉన్నాయి. వీటన్నింటిలోకి అతిపెద్ద ఉపగ్రహం పేరు గానిమీడ్. ఈ జూపిటర్కి సంబంధించి అనే కాదు, గానిమీడ్ ఈజ్ ద లార్జెస్ట్ మూన్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. అంటే మొత్తం సౌరవ్యవస్థలోని అతిపెద్ద ఉపగ్రహం ఏది అని అడిగితే ఆన్సర్ ఏంటి? గానిమీడ్. నెక్స్ట్ ప్లానెట్ సాటర్న్ అంటే శని. దిస్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. మనకున్న గ్రహాలన్నింటిలోకి పెద్ద గ్రహం ఏదంటే ఏం చెప్పుకున్నాం? జూపిటర్. రెండవ అతిపెద్ద గ్రహం ఏది అంటే సాటర్న్. దిస్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. మన సౌర వ్యవస్థలోనే అత్యంత అందమైన గ్రహం ఏది అంటే ఆన్సర్ ఏంటి? సాటర్న్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇంతకుముందు గాడ్ ఆఫ్ బ్యూటీ అని ఏ గ్రహాన్ని పిలుస్తారని చెప్పుకున్నాం? వీనస్ని. సాటర్న్ ఏమో బ్యూటిఫుల్ ప్లానెట్, ఇది అందమైన గ్రహం. దీన్ని అందమైన గ్రహం అని ఎందుకు పిలుస్తారంటే దీని చుట్టూ వలయాలు ఉంటాయి. ఈ సాటర్న్ని గాడ్ ఆఫ్ అగ్రికల్చర్ అని కూడా పిలుస్తారు. దీనికి 274 ఉపగ్రహాలు ఉన్నాయి. సో అత్యధిక ఉపగ్రహాలు ఉన్న గ్రహం ఏది అంటే ఆన్సర్ ఏమవుతుంది? సాటర్న్. ఈ సాటర్న్ యొక్క రివల్యూషనరీ పీరియడ్ ఎంతంటే 29.5 ఇయర్స్. నెక్స్ట్ ప్లానెట్ యురేనస్, ఇంద్రుడు. దీన్ని గ్రీన్ ప్లానెట్ అంటారు, ఆకుపచ్చ గ్రహం.
యురేనస్ని గాడ్ ఆఫ్ హెవెన్ అని కూడా అంటారు, అంటే స్వర్గలోకపు దేవత. స్వర్గానికి దేవత ఎవరు? ఇంద్రుడు. అలా గుర్తుపెట్టుకోండి. దీనికి 28 ఉపగ్రహాలు ఉన్నాయి. దీని పరిభ్రమణ కాలం వచ్చేసి 84 ఇయర్స్. నెక్స్ట్ ప్లానెట్ నెప్ట్యూన్, వరుణుడు. ఈ నెప్ట్యూన్కి ఉన్న పేరేంటి? ఎర్త్ గురించి చెప్పేటప్పుడు చెప్పుకున్నాం, బ్లూ ప్లానెట్ లేదా బేబీ బ్లూ ప్లానెట్. ఈ నెప్ట్యూన్కి ఉన్న ఉపగ్రహాలు 14. దీని పరిభ్రమణ కాలం 165 ఇయర్స్. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, వీనస్ని ఎర్త్ని ట్విన్ ప్లానెట్స్ అంటారని చెప్పుకున్నాం కదా, అలానే యురేనస్ని నెప్ట్యూన్ని కూడా ట్విన్ ప్లానెట్స్ అంటారు, కవల గ్రహాలు. సో ఇక్కడితో మనకి గ్రహాలకు సంబంధించిన డీటెయిల్స్ కంప్లీట్ అయిపోయాయి. మొత్తం 8 గ్రహాల గురించి డిస్కస్ చేసుకున్నాం. కాకపోతే మీకు చిన్నప్పుడు స్కూల్ టెక్స్ట్ బుక్స్లో గుర్తుండే ఉంటుంది, మనకున్న గ్రహాలు 9 అని నేర్చుకున్నాం. మరి ఏంటా 9వ గ్రహం? ప్లూటో. యురేనస్ నెప్ట్యూన్ తర్వాత ప్లూటో కూడా వస్తుంది. కానీ ప్రజెంట్ ఈ ప్లూటోని గ్రహాల లిస్ట్ నుంచి తీసేశారు. ఈ ప్లూటోని ఫస్ట్ టైం ఎప్పుడు డిస్కవర్ చేశారంటే 1930లో చేశారు. ఇలా ఫస్ట్ టైం చూసినప్పుడు ఈ ప్లూటో చిన్న ప్లానెట్, సన్ చుట్టూ రొటేట్ అవుతుంది. సో ఆబ్వియస్లీ మనం ఏమనుకున్నామంటే ఇది సన్ చుట్టూ తిరుగుతుంది కాబట్టి ప్లానెట్ని అనుకుని దీనికి ప్లానెట్ హోదా ఇచ్చేసాం. ఇది ఇలా 1979 వరకు తన డ్యూటీని బాగానే చేసింది, సన్ చుట్టూ పద్ధతిగానే తిరిగింది. కానీ 1979లో దీనికి నెప్ట్యూన్ గ్రహం అడ్డొచ్చింది. ఈ ప్లూటో ఏమో సూర్యుడి కోసం చూసింది, సూర్యుడు కనిపించట్లేదు. ముందు చూస్తే నెప్ట్యూన్ ఉంది. సో సూర్యుడి కక్షను వదిలేసి నెప్ట్యూన్ చుట్టూ ఒక రౌండ్ వేసింది. ఇలా నెప్ట్యూన్ చుట్టూ రౌండ్ వేయడానికి దీనికి 20 ఇయర్స్ పట్టింది. అంటే 1979 నుంచి 1999 వరకు ఇలా నెప్ట్యూన్ చుట్టూ తిరుగుతూనే ఉంది. ఈ ప్లూటోని మనం ఒక గ్రహంగా కన్సిడర్ చేసాం. కానీ ఇదేం చేస్తుందంటే వేరే గ్రహం యొక్క కక్షలో పరిభ్రమిస్తుంది. ఇలా రౌండ్ వేస్తూ ఉండగా దీనికి 1999లో మళ్ళీ సూర్యుడు కనిపించాడు. అప్పుడు ఇది మళ్ళీ నెప్ట్యూన్ కక్షలోంచి సూర్యుడి కక్షలోకి వచ్చేసి సూర్యుడి చుట్టూ తిరగడం మొదలెట్టింది. అప్పుడు ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ వాళ్ళకి డౌట్ వచ్చింది, ఇది ప్లానెటా శాటిలైటా అని. ఎందుకంటే ప్లానెట్ అయితే సూర్యుడి చుట్టూ తిరగాలి, శాటిలైట్ అయితే గ్రహాల చుట్టూ తిరగాలి. కానీ ప్లూటో ఏం చేస్తుంది? కొంతకాలం ఏమో సూర్యుడి చుట్టూ తిరుగుతుంది, ఇంకొంతకాలం వేరే గ్రహం చుట్టూ తిరుగుతుంది. అలా 2006 వరకు డిస్కషన్స్ చేసి 2006లో ఏమని తేల్చారంటే ఇది ప్లానెట్ కాదు, శాటిలైట్ కాదు, ఒక డ్వార్ఫ్ ప్లానెట్, అంటే మరుగుజ్జు గ్రహం అని తేల్చారు. సో ప్లానెట్కి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం ఏంటంటే అది స్టార్ చుట్టూనే తిరగాలని గుర్తుపెట్టుకోండి. అండ్ దానికి సర్టెన్ స్టామినా ఉండాలి, ఇతర ప్లానెట్స్కి ఆటంకం కూడా కలిగించకూడదు. నెక్స్ట్ ఈ ప్లూటో గురించి కొన్ని పాయింట్స్ చూద్దాం. గ్రహాలన్నిటికంటే చాలా దూరంలో ఉంటుంది. దీన్ని 1930లో డిస్కవర్ చేశారు. గ్రహం యొక్క హోదాని ఏ ఇయర్లో రద్దు చేశారంటే 2006లో రద్దు చేశారు. అండ్ 2006 నుంచి దీన్ని ఒక డ్వార్ఫ్ ప్లానెట్గా రికగ్నైజ్ చేశారని చెప్పుకున్నాం కదా. ఇలా మైనర్ ప్లానెట్గా డెజిగ్నేట్ చేస్తూ దీనికి ఒక నెంబర్ ఇచ్చారు. ఏంటంటే ఆ నంబర్ 134340. దీని పరిభ్రమణ కాలం 248 ఇయర్స్. గ్రహం హోదా రద్దు చేసేసాక దీన్ని ఏమని పిలుస్తున్నారంటే డ్వార్ఫ్ ప్లానెట్, మరుగుజ్జు గ్రహం అని పిలుస్తున్నారు. ఇక్కడ వరకు క్లియర్ కదా. నెక్స్ట్ మనం పైన చెప్పుకున్న 8 ప్లానెట్స్ని 3 ఆర్డర్స్లో గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ది సన్ నుంచి ఉన్న డిస్టెన్స్ ఆధారంగా. సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న గ్రహం మెర్క్యూరీ, తర్వాత వీనస్, థర్డ్ పొజిషన్లోనేమో మన ఎర్త్, తర్వాత మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ ఫైనల్గా నెప్ట్యూన్. ఈ ఆర్డర్ని బైహార్ట్ చేయాలి. నెక్స్ట్ సైజెస్ పరంగా కూడా అడగవచ్చు. పరిమాణాల పరంగా, పరిమాణం పరంగా చూసుకుంటే అతిపెద్ద గ్రహం జూపిటర్, రెండవ అతిపెద్ద గ్రహం సాటర్న్, మూడవ అతిపెద్ద గ్రహం యురేనస్, నాలుగవది నెప్ట్యూన్, తర్వాత ఎర్త్, వీనస్, మార్స్, మెర్క్యూరీ. సో సూర్యుడి నుంచి దూరం పరంగా చూసుకుంటే భూమి యొక్క స్థానం 3వ స్థానం, పరిమాణం పరంగా చూసుకుంటే భూమి యొక్క స్థానం 5వ స్థానం. నెక్స్ట్ మూన్స్ ఆధారంగా, అంటే ఉపగ్రహాల ఆధారంగా దేనికి ఎక్కువ ఉపగ్రహాలు ఉన్నాయి అని. అతి ఎక్కువ ఉపగ్రహాలు ఉన్న గ్రహం సాటర్న్. ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయని చెప్పుకున్నాం? 274. సెకండ్ పొజిషన్లోనేమో జూపిటర్. ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయని చెప్పుకున్నాం? 101. థర్డ్ పొజిషన్లో యురేనస్ విత్ 28 మూన్స్. ఫోర్త్ పొజిషన్లోనేమో నెప్ట్యూన్ విత్ 14 మూన్స్. నెక్స్ట్ మార్స్, 2 ఉపగ్రహాలు ఉన్నాయి. లాస్ట్లో ఎర్త్, 1వ ఉపగ్రహం. నెక్స్ట్ వీనస్కి, మెర్క్యూరీకి అసలు ఉపగ్రహాలే లేవు అని గుర్తుపెట్టుకోండి. ఎక్కడి వరకు క్లియర్ కదా. నెక్స్ట్ చంద్రుడు, మూన్. ఈ చంద్రుడు భూమికున్న ఏకైక సహజ ఉపగ్రహం. ఈ చంద్రుని అధ్యయనం చేసే శాస్త్రాన్ని సెలినాలజీ అంటారు. భూమి నుంచి చంద్రుడు ఎంత దూరంలో ఉన్నాడంటే 3,84,365 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఈ చంద్రకాంతి భూమిని చేరడానికి పట్టే సమయం 1.3 సెకండ్స్. చంద్రుడి ఆకర్షణ శక్తి భూమి ఆకర్షణ శక్తిలో 1/6 వంతు ఉంటుంది. దీన్ని ఇంకోలా చెప్పాలంటే ఏదైనా ఒక ఐటెం బరువు భూమి మీద 6 కేజీలు ఉంటే చంద్రుడి మీద అది కేవలం 1 కేజీ మాత్రమే ఉంటుంది. ఈ చంద్రుడికి సంబంధించినంత వరకు ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ చంద్రుడి యొక్క భ్రమణ కాలం, పరిభ్రమణ కాలం ఈక్వల్గా ఉంటాయి. రెండూ కూడా 27 డేస్. ఈ రీజన్ వల్లనే మనం చంద్రుడిని ఒక సైడ్ మాత్రమే చూడగలుగుతాం. ఎర్త్ నుంచి మనం ఎప్పుడు చంద్రుడిలో 59% మాత్రమే చూడగలుగుతామని గుర్తుపెట్టుకోండి. సో రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ ఇలా అడిగాడు అనుకోండి, మనం చంద్రుడిలో ఒక సైడ్ మాత్రమే చూడగలగడానికి గల కారణం ఏంటి అని. ఆన్సర్ ఏంటి? ద రొటేషన్ పీరియడ్ అండ్ రెవల్యూషనరీ పీరియడ్స్ ఆఫ్ మూన్ ఆర్ సేమ్.
ఎంత? 27/1/3 డేస్. ఈ చంద్రుడు మనకి రోజు ఒకే రకంగా కనిపించడు కదా, డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటాడు. ఇలా చంద్రుడిలో కలిగే మార్పులు ఏమని పిలుస్తారు అంటే చంద్రకళలు అని పిలుస్తారు. ఫేజెస్ ఆఫ్ మూన్. సాధారణంగా ఒక నెలలో ఒక పౌర్ణమి ఒక అమావాస్య మాత్రమే వస్తాయి. అలా కాకుండా రెండవ పౌర్ణమి కూడా వస్తే దాన్ని బ్లూ మూన్ అని పిలుస్తారు. నీలి చంద్రుడు. ఒకే నెలలో వచ్చిన రెండవ పౌర్ణమిని ఏమని పిలుస్తారు? బ్లూ మూన్. అలానే ఒకే నెలలో వచ్చిన రెండవ అమావాస్యని బ్లాక్ మూన్ అని పిలుస్తారు. ఈ చంద్రుడు భూమి చుట్టూ తిరిగేటప్పుడు కొన్ని సందర్భాల్లో భూమికి దగ్గరగా వస్తాడు, కొన్ని సందర్భాల్లో భూమికి దూరంగా ఉంటాడు. ఇలా చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చే స్థితిని పెరీజీ అంటారు, దూరంగా వచ్చే స్థితిని అపోజీ అంటారు. ఈ పెరీజీ టైంలో పౌర్ణమి వస్తే మనకి చంద్రుడు 30% వరకు పెద్దగా కనిపిస్తాడు. దీన్ని మనం సూపర్ మూన్ అని పిలుస్తాం. ఈ బ్లూ మూన్, బ్లాక్ మూన్, సూపర్ మూన్స్ ఇంపార్టెంట్. అండ్ ఇంకో కలర్ కూడా ఉంటుంది, బ్లడ్ మూన్. గ్రహణ సమయంలో చంద్రుడు ఎర్రగా కనిపిస్తే దాన్ని బ్లడ్ మూన్ అంటారు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చంద్రుడు భూమికి దగ్గరగా రావడాన్ని ఏమంటారని చెప్పుకున్నాం? పెరీజీ. చంద్రుడు భూమికి దూరంగా రావడాన్ని అపోజీ. అలానే భూమి కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు ఒక సెర్టైన్ స్టేజ్లో సూర్యుడికి అతి దగ్గరగా వస్తుంది, ఒక సెర్టైన్ స్టేజ్లో సూర్యుడికి దూరంగా కూడా వస్తుంది. ఇలా భూమి సూర్యుడికి దగ్గరగా రావడాన్ని ఏమని పిలుస్తారంటే పెరిహీలియన్ అని పిలుస్తారు. భూమి సూర్యుడికి దూరంగా రావడాన్ని ఎపిహీలియన్ అని పిలుస్తారు. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చంద్రుడు భూమిల మధ్య దూరం తక్కువగా ఉంటే పెరిజీ, భూమి సూర్యుల మధ్య దూరం తక్కువగా ఉంటే పెరిహీలియన్. చంద్రుడు భూముల మధ్య దూరం ఎక్కువగా వస్తే అపోజీ, భూమి సూర్యుల మధ్య దూరం ఎక్కువగా వస్తే ఎపిహీలియన్. ఈ చంద్రుడు భూమి దగ్గర అవడం దూరం అవడం రెగ్యులర్గా జరుగుతాయి కాబట్టి వాటికి స్పెసిఫిక్ డేట్స్ అంటూ ఏమీ ఉండవు. కానీ సూర్యుడు భూముల మధ్యలో ఈ దగ్గర దూరాలు ఇయర్లీ వన్స్ మాత్రమే జరుగుతాయి. సో వాటికి డేట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఈ పెరిహీలియన్ అంటే భూమి సూర్యుడికి దగ్గరగా రావడం ఎప్పుడు అక్కర అవుతుందంటే January 3 అక్కర అవుతుంది. సో పెరిహీలియన్ అనగానే మనకి గుర్తు రావాల్సిన డేటు January 3. అండ్ ఎపిహీలియన్ భూమి సూర్యుడికి దూరంగా రావడం, ఇది ఎప్పుడు అక్కర అవుతుందంటే July 4. ఎపిహీలియన్ అనగానే మనకి ఏ డేట్ గుర్తు రావాలి? July 4 గుర్తు రావాలి. ఈ పెరిహీలియన్ని తెలుగులో పరిహేళి లేదా రవినీచ అని పిలుస్తారు. ఎపిహీలియన్ని తెలుగులో అపహేళి లేదా రవి ఉచ్చ అని పిలుస్తారు. కానీ మ్యాక్సిమం ఇంగ్లీష్ పేర్లు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఈజీగా ఉంటుంది, ప్లస్ ఎగ్జామ్లో కన్ఫ్యూజన్ ఉండదు. ఎందుకంటే తెలుగులో వాడు ఏం పేరు యూజ్ చేస్తారో మనకి క్లారిటీ లేదు కాబట్టి ఇంగ్లీష్ నేమ్స్ అయితే ఫిక్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకేముంటాయని చెప్పుకున్న ఈ సోలార్ సిస్టంలో ఆస్ట్రాయిడ్స్, గ్రహశకలాలు. సోలార్ సిస్టంలో మార్స్కి జూపిటర్కి మధ్య చెగోడి షేప్లో ఒక రీజియన్ ఉంటుంది. దాన్ని ఏమని పిలుస్తారంటే ఆస్ట్రాయిడ్ బెల్ట్ అని పిలుస్తారు. ఆస్ట్రాయిడ్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. సో ఈ గ్రహశకలాలు అనేవి ఏ గ్రహాల మధ్య ఉన్నాయి అని అడిగారు అనుకోండి, ఆన్సర్ ఏమవుతుంది? మార్స్ అండ్ జూపిటర్. ఎప్పుడో చాలా కాలం క్రితం అక్కడ ఏదో గ్రహం ఉండి ఉంటుంది, అది డిస్ట్రాయ్ అయిపోయి ప్రస్తుతం కేవలం మిలియన్స్ ఆఫ్ రాక్స్ మాత్రమే ఉన్నాయి. భూమికి దగ్గరగా వచ్చే గ్రహశకలాలని ఎర్త్ గ్రేజర్స్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఉల్కలు, మెటియర్స్. మీరు నైట్ టైం స్కైలోకి చూస్తే కొన్ని ఆబ్జెక్ట్స్ మండుతూ కింద పడిపోతున్నట్టు కనిపిస్తాయి. షూటింగ్ స్టార్స్ లేదా నక్షత్రాలు రాలిపోతున్నాయి అంటారు వాటిని. కానీ ఇవి యాక్చువల్లీ స్టార్స్ కాదు, ఏమైనా సెలిస్టియల్ బాడీస్. అంటే గ్రహశకలాలు లాంటివి భూమి వాతావరణంలోకి ఎంటర్ అయినప్పుడు ఫ్రిక్షన్ వల్ల అవి బర్న్ అయిపోతాయి. ఇలా బర్న్ అయ్యే ఆబ్జెక్ట్స్ని మనం ఉల్కలు లేదా షూటింగ్ స్టార్స్ అంటాం. మ్యాక్సిమం ఆఫ్ ద కేసెస్ ఇవి గాల్లోనే మండిపోయి బూడిదైపోతాయి, ఎప్పుడో కానీ ఎర్త్ మీద పడవు. ఇన్కేస్ అలా పడితే దాన్ని ఉల్కాపాతం అంటారు. ఈ ఉల్కాపాతాల వల్ల పెద్ద పెద్ద హోల్స్ ఏర్పడతాయి కదా, ఈ హోల్స్ని ఏమని పిలుస్తారంటే ఇంపాక్ట్ క్రాటర్ అని పిలుస్తారు. కొన్ని సందర్భాల్లో ఇంపాక్ట్ క్రాటర్స్లో నీళ్లు చేరి చిన్న చిన్న చెరువులు, సరస్సులు ఫామ్ అవుతాయి. వాటిని ఏమని పిలుస్తారంటే జ్వాలా సరస్సులు అని పిలుస్తారు. ఫైనల్లీ కామెట్స్, తోకచుక్కలు. సోలార్ సిస్టమ్ ఫార్మేషన్లో మిగిలిపోయిన పదార్థాలు లైక్ ఫ్రోజన్ గ్యాసెస్ అంటే ఘనీభవించిన వాయువులు. ఇవి ధూళి రాళ్లతో కలిసి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సూర్యుడికి దగ్గరగా రాగానే ఇవి వేడెక్కుతాయి. వీటిలో ఉండే ఐసి ఈ వేడికి గ్యాస్గా మారుతుంది. ఈ గ్యాస్ ఆ ఆబ్జెక్ట్ బ్యాక్ సైడ్ ఒక తోకలా కనిపిస్తుంది, అందుకే వీటిని తోకచుక్కలు అంటారు. ఈ తోకచుక్కలో 3 భాగాలు ఉంటాయి. ఒక కేంద్రకం ఉంటుంది, దీన్ని ఇంగ్లీష్లో న్యూక్లియస్ అంటారు. ఘనీభవించిన వాయువులు, డస్ట్ ఈ కేంద్రకంలోనే ఉంటాయి. ఈ కేంద్రకం చుట్టూ తల ఉంటుంది, దీన్ని కోమా అంటారు. ఈ కోమాకి వెనక భాగంలో తోక ఉంటుంది. ఈ తోకచుక్కలో ముఖ్యమైన తోకచుక్క హేలీ తోకచుక్క. ఇది 76 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది. లాస్ట్ టైం ఎప్పుడు కనిపించింది అంటే 1910లో కనిపించింది, 1986లో మళ్ళీ కనిపించింది. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుంది అంటే 2061లో కనిపిస్తుంది. సో ఇక్కడితో ఈరోజు క్లాస్ కంప్లీట్ అయింది. కంప్లీట్ సోలార్ సిస్టమ్ గురించి, దాంట్లో ఉన్న ఎర్త్ గురించి, ఈ ఎర్త్తో సోలార్ సిస్టమ్కి మిగిలిన గ్రహాలకి ఉన్న రిలేషన్స్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో ఎర్త్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ లైక్ ఈ ఎర్త్ యొక్క మూమెంట్స్ గురించి, అక్షాంశాలు, రేఖాంశాల గురించి, ఎర్త్ లోపల ఉండే పార్ట్స్ గురించి నేర్చుకుందాం. సో ఇప్పటిదాకా చెప్పిన దాని మీద మీకు ఏమైనా కన్ఫ్యూజన్ కానీ, డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఆల్ ది బెస్ట్.